సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం హిస్టరెక్టమీ తర్వాత ఏం తినాలి అనే అంశం గురించి తెలుసుకుందాం. గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్, క్యాన్సర్ కణుతులున్న, ఋతుక్రమంలో అధిక రక్తస్రావం అవుతున్న గర్భసంచిని తొలగించాల్సి ఉంటుంది. దీన్నే హిస్టరెక్టమీ అని కూడా అంటారు. దీనివల్ల హార్మోన్లలో మార్పులు, శారీరక మానసిక సమస్యలు కనిపిస్తుంటాయి. అయితే ఆపరేషన్ తర్వాత బరువు పెరుగుతారనేది అపోహ మాత్రమే. కానీ ఈ సమయంలో శక్తిని పుంజుకోవడానికి పోషకాహారం తప్పనిసరి. గర్భసంచితో పాటు అండాశయాన్ని తొలగిస్తే ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గుతాయి. దాంతో ఆస్టియోపోరోసిస్, హృద్రోగాలు, అలసట, నిద్రలేమి, మూడ్ స్వింగ్స్ వంటివి వచ్చే ఆస్కారం ఎక్కువ. అంతేకాదు ఎముక సాంద్రత, మెటబాలిజం, ఇన్సులిన్ స్థాయిల్లోనూ మార్పులు కనిపిస్తాయి. అందుకే కాల్షియం సమృద్ధిగా ఉండే పాల ఉత్పత్తులు, రాగులు, నువ్వులు, ఆకుకూరలు తీసుకోవాలి. వీటితో పాటు శరీరానికి విటమిన్ డి అందేలా చూసుకోవాలి. రక్తహీనత రాకుండా శనగలు, పెసలు, బొబ్బర్లు, మొలకెత్తిన గింజలను చిరుతిల్లిగా తినొచ్చు. విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు, పొట్టుతో ఉండే పప్పు దినుసులు శరీరానికి మేలు చేస్తాయి. ఈ సమయంలో ఈస్ట్రోజన్ తగ్గుతుంది కాబట్టి మొక్కల ద్వారా లభించే ఫైటో ఈస్ట్రోజన్ తీసుకోవాలి. ఇందుకు సోయా ఉత్పత్తులు, అవిసె గింజలు, వాల్నట్స్ తింటే మేలు. బరువు పెరిగిపోతున్నాను అని ఆహారం మొత్తం మానేయకుండా తగ్గించి తీసుకోవాలి. రిఫైన్డ్, చక్కెర ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. వీటితో పాటు రోజుకి 30 నిమిషాల నుండి 40 నిమిషాల పాటు శారీరక వ్యాయామం తప్పనిసరి. ఈరోజు మనం హిస్టరెక్టమీ తర్వాత ఏం తినాలి అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.